ఒకప్పుడు ప్రతిదానికి ఘర్షణ పడి హత్యల దాకా వెళ్లిన కమ్మ కాపు మధ్య దశాబ్దాల వైరం కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. అయితే అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా ఉందనేది వాస్తవం. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా సాక్షిగా వాడే పరిభాషే దానికి తార్కాణం. మరోవైపు నాయకులు ప్రతిసారి వంగవీటి మోహనరంగ ఘటనని ఎన్నికల్లో అస్త్రంలా ఉపయోగించుకోవడం షరా మామూలైపోయింది. ఈ పరిస్థితుల్లో జనసేన టీడీపీ పొత్తుతో కమ్మ కాపులు కలిసిమెలిసి నడుస్తారా? సీట్ల కోసం మరలా జుట్లు పట్టుకుంటారా? అసలు వీరి వైరం ఎప్పటిది, ఎందుకు పొడచూపింది అనే విషయాల కోసం చరిత్ర తిరిగేసింది మీ వోల్గా న్యూస్. చరిత్ర మూలాలని అప్పుడప్పుడు శోధించాలి. అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయి. నిజాలు నిక్కచ్చిగా మనల్ని తాకుతాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న సామాజిక వర్గాలలో కమ్మ కాపులది ప్రత్యేక స్థానం. అయితే ఈ రెండింటి మధ్య రైవలరీ ఎప్పుడుది? అసలు ఈ కులాలు ఎప్పుడు పుట్టుకొచ్చాయి అనే విషయాలపై ప్రస్తుత తరానికి అంతగా తెలియకపోవచ్చు. దానికి కాకతీయ సాహిత్యం సమాధానమిస్తుంది. కాకతీయుల కాలంలోని కాపులు అనే కులం నుంచే కమ్మ, వెలమ అనే రెండు కులాలు ఉద్భవించాయి. అప్పుడే వారికి కొత్త గోత్రాలు ఇవ్వబడ్డాయి. వీరితో పాటు కాపుల నుంచి పుట్టుకొచ్చిన మూడవ కులం రెడ్డి. వాస్తవానికి రెడ్డి అనేది కాకతీయుల కాలం నాటి ఒక బిరుదు. రాయలసీమ, తెలంగాణ వంటి ప్రాంతాల్లో రెడ్డిని ఒక కులంగా కట్టుబాట్లు చేసుకొని ఆ కులాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వీరందరిలో దాదాపు ఒకే రకమైన ఇంటి పేరు కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక ఉదాహరణ అని ఒక చరిత్రకారుడు వివరించారు. కమ్మలు కాపులు అంతా కలిసిమెలిసి ఉండేవారు. వీరిని విభజించు పాలించు పద్ధతిలో విడగొట్టి మొదట పబ్బం గడుపుకున్నవారు బ్రిటిషర్లు. జనాభా లెక్కల పేరుతో వీరందరి మధ్య అగాధాన్ని ఏర్పరిచారు. దీంతో ఈ కులాలు రాను రాను వేరువేరుగా చలామణి అయ్యాయి. అయినా వారి మధ్య వైరం మాత్రం బ్రిటిష్ కాలంలో కూడా కనిపించదు. 1982 ప్రాంతాల్లో సినీ దిగ్గజ నటుడు, అప్పటి ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ పునాదులపై నిర్మించుకున్న కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేశారు. ఇక్కడే ఆ రెండు కులాల మధ్య వైరానికి తొలి బీజం పడిందని చెప్పొచ్చు. అప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో కులాల కుమ్ములాటలు లేవని, ఎన్టీఆర్ వేగాన్ని ప్రభావాన్ని తట్టుకోలేక తుఫానులో చిక్కుకున్న చిగురుటాకులా వణికిపోయిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్టీఆర్ వేగానికి బంధనాలు వెతికింది. తన స్థాయి నుంచి దిగజారిన కాంగ్రెస్ చివరకు కులభావన తెరపైకి తెచ్చి ఎన్టీఆర్ పై బురద చల్లడం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ కరుడుగట్టిన కమ్మవాదని, కమ్మవారికి తప్ప వేరే కులాలు అతనికి నచ్చవని, అందుకే వాటిని అణిచివేస్తాడని ప్రచారం సాగించారు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని, కమ్మదేశం పార్టీ అని ఊరు వాడ దండోరా వేసేశారు. అయితే వాస్తవాలను పరిశీలిస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టకనే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారన్నది వాస్తవం. ఎన్టీఆర్ హయాంలో కమ్మవారి కన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అధికంగా అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చి స్వయంగా ఎన్టీఆర్ఏ గెలిపించుకున్నారని రాశారు మేధో వర్గానికి చెందిన చరిత్ర రచయిత తన వ్యాసంలో. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాకనే కమ్మ కాపు వర్గాల మధ్య వైరం మొదలైందనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే వాస్తవ లోతుల్లోకి వెళితే తెలుగుదేశం ఆవిర్భావానికి కన్నా ఒక దశాబ్ద పూర్వం అంటే 1972లోనే ఈ హత్యా రాజకీయాలతో రెండు సామాజిక వర్గాల మధ్య గ్యాప్ పెరిగి శత్రుత్వంగా మారింది. విజయవాడలో పేరున్న నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ కార్యదర్శి చెలసాని వెంకటరత్నంకి అనుచరుడు వంగవీటి రాధాకృష్ణారావు సీనియర్. విజయవాడ రవాణా వ్యాపారంపై పట్టు సాధించేందుకు వెంకటరత్నం, వంగవీటి రాధా మధ్య విభేదాలు తలెత్తాయి. 1972లో వెంకటరత్నంని, అతని అనుచరుడు కనకారావుని వంగవీటి రాధా మద్దతుదారులే హత్య చేశారు. ఈ సంఘటనలు ప్రత్యర్థి వర్గం ప్రతీకారానికి దారితీసి వంగవీటి రాధాని హత్య చేశారు. వంగవీటి రాధా మరణం తరువాత అతని సోదరుడు మోహనరంగ తన అన్న అడుగుజాడల్లోని విద్యార్థి సంఘం నాయకులైన దేవినేని చంద్రశేఖర్ అలియాస్ గాంధీ, దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూల మద్దతుతో యునైటెడ్ ఇండిపెండెంట్ క్లబ్ అనే ఆర్గనైజేషన్ నాయకత్వాన్ని చేపట్టారు. ఈ క్లబ్ ఒక రకంగా ఆ రోజుల్లో ధనవంతుల నుంచి విరాళాల పేరుతో బలవంతంగా వసూలు చేసే సంస్థగా పనిచేసిందని అమర్నాథ్ కె మీనన్ అనే జర్నలిస్టు 1988 ఏప్రిల్ 15న ఇండియా టుడేలో తెలిపారు. దానికి ఆధారంగా ఆనాటి పోలీస్ సూపరింటెండెంట్ అరుణా బహుగుణ తెలిపిన వివరాలు అని ఆయన ఉటంకించారు. ఈ సొమ్ము పంపకాల్లోనే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తరువాత కాలంలో హత్యలకు దారితీశాయి. అవే కాపు కులానికి చెందిన వంగవీటి, కమ్మ కులానికి చెందిన దేవినేని కుటుంబాల మధ్య గొడవల వల్ల జరిగిన హత్యల కాలం మీద కమ్మ కాపు సామాజిక వర్గాలు బద్ధ శత్రువులనే మరకపూశాయి. రాజకీయంగా శక్తివంతంగా ఎదిగిన మోహనరంగ మరియు దేవినేని కుటుంబాలకు మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ చీలిపోయింది.
ఈ విభేదాలలో 1979లో నెహ్రూ సోదరుడు దేవినేని గాంధీని రంగా వర్గీయులు హత్య చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో విజయవాడలో తన పట్టు నిలుపుకునేందుకు, అదే సమయంలో ఎన్టీఆర్ వేగాన్ని నిరోధించేందుకు వీరి మధ్య ఘర్షణను కులాల కుమ్ములాటగా ఫోకస్ చేసి సక్సెస్ అయింది కాంగ్రెస్. దానికి నిదర్శనమే 1985లో తెలుగుదేశం ఓటమి, కాంగ్రెస్ గెలుపు అని చెబుతున్నారు విశ్లేషకులు. 1983 ప్రాంతంలో నెహ్రూ తెలుగుదేశం ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్న కాలంలో గాంధీ హత్యకు ప్రతీకారంగా దేవినేని వర్గం రంగా అనుచరులలో కొందరిని హత్య చేసింది. ఈ హత్యలకి ప్రతీకారంగా మోహన రంగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1988లో దేవినేని మురళిని ప్రత్యర్థులు వేటాడి హత్య చేశారు. నెహ్రూ తమ్ముడైన మురళి నెల్లూరు నుంచి విజయవాడకు తన అనుచరులతో వస్తుండగా అతని వాహనాన్ని మరొక వాహనం వెంబడించింది. దానిని వారు గమనించలేదు. నిర్జన ప్రదేశంలోకి మురళి వాహనం చేరుకోగానే అప్పటికే పొంచి ఉన్న ఒక ట్రక్కు వేగంగా వ్యాన్ను ఢీకొట్టింది. షాక్కు గురైన 7 ప్రయాణికులు స్పందించక ముందే ట్రక్కులో ఫాలో అవుతున్న 20 మంది సాయుధ వ్యక్తులు వారిని రింగ్ చేశారు. పరిస్థితికి పూర్తిగా స్పందించక ముందే మురళితో పాటు మరో 4 నరికి చంపేశారు దుండగులు. మురళి సహచరులలో 2 మాత్రమే తప్పించుకోగలిగారు. హంతకులు కూల్ గా కొన్ని నిమిషాల తర్వాత ట్రక్కులో ఎక్కి తప్పించుకున్నారు. మురళి హత్యతో నెహ్రూ వర్గీయులు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేశారు. పోలీసులు చెబుతున్న ప్రకారం మురళి హత్య జరిగిన రోజు రంగా ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కేవలం సాక్ష్యం చూపించుకోవడానికే రంగా అలా చేశారన్నది ఆనాటి దేవినేని వర్గీయుల ప్రధాన ఆరోపణ. మురళి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న నెహ్రూ వర్గీయులు కాపు కాచి గిరిపురం నివాసితులకు భూపట్టాల పంపిణీ కోసం రంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దేవినేని నెహ్రూ నేతృత్వంలోని కొంతమంది వ్యక్తులు డిసెంబర్ 26, 1988 తెల్లవారుజామున మోహన రంగా క్యాంపుపై దాడి చేసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. అప్పుడు కాపు వర్గీయులు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు రంగా అనుచరులకు టార్గెట్ అయ్యాయి. అన్ని ఘటనల్లో పోలీసులు చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కాలం మారింది, అందరిలోనూ మార్పులొచ్చాయి. రంగా భార్య చెన్నుపాటి రత్నకుమారి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి పోటీ చేశారు. స్ట్రాంగ్ తెలుగుదేశం నాయకుడైన నెహ్రూ తెలుగుదేశం విడి కాంగ్రెస్ లో చేరారు. చివరికి మరలా తెలుగుదేశంలోకి వచ్చారు. రంగా కొడుకు రాధా జూనియర్ కూడా అన్ని పార్టీలకు షిఫ్ట్ అయి ప్రస్తుతం ఏ పార్టీకి ముఖ్యుడు కాకుండా ఉండిపోయారు. నెహ్రూ కొడుకు తెలుగుదేశం విడి వైఎస్ఆర్ పార్టీలో చేరి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా సేవలందిస్తున్నారు. ఇలా ఒకనాటి రక్త తర్పణం ముగిసిపోయింది. అందరూ కలిసిమెలిసే మరలా ఉంటున్నారు. ఆ నాయకులతో ఈ నాయకులు కులాలకి దూరంగా మెసులుతున్నారు. కనుక ఈ నేపథ్యంలో కమ్మ కాపుల మధ్య మరింత బాండ్ పెరిగేందుకు తాజా పొత్తు పరిణామాలు దోహదపడతాయని 1970 నాటి కాపు యువకులైన నేటి వృద్ధులు అంటున్నారు. చంద్రబాబు జైలులో బందీ అవ్వగానే నేనున్నానంటూ మొదట వచ్చినవాడు పవన్ కళ్యాణ్, మా బిడ్డే అంటున్నారు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళలు. ఏదేమైనా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభనష్టాల సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ను ప్రేమించే వారి సంఖ్య మాత్రం పెరిగిందనే చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో పొత్తులో భాగంగా తమకి సీట్లు వచ్చే అవకాశం మృగ్యమైందన్న ఆలోచనలో పడ్డ కొందరు ఆశావహులు జనసేన పార్టీని వీడి బయటకు వెళ్లి ప్రత్యర్థి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం చూస్తుంటే ముందు ఎలాంటి క్లిష్ట పరిస్థితులని పవన్ కళ్యాణ్ ఎదుర్కోబోతున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. కొంతమంది ఈ కలయిక మంచికే అని చెబుతున్నప్పటికీ పొత్తులో భాగంగా జనసేనలో సీటు ఆశించి భంగపడ్డ వారి వల్ల కులాల కుమ్ములాటలు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా 2 వర్గాలు స్ట్రాంగ్ గా ఉన్న విజయవాడ లాంటి ప్రదేశాల్లో అలజడులు ఏర్పడే ప్రమాదం ఉందని ఓ అధికార పార్టీ సానుభూతి పరుడు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఇప్పటి నుంచే పార్టీలోని ఆశావహులతో సమావేశం ఏర్పాటు చేసి పొత్తులో వారు ఆశించిన సీటు లభించకుంటే వారికి నామినేటెడ్ పదవులు ఖాయమని ఆశ చూపి పార్టీ కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేయకుంటే పార్టీ కప్పల తక్కడగా మారే ప్రమాదం పొంచి ఉంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మెండుగా ఉంది. అదే సమయంలో తెలుగుదేశం నాయకులతో లేదా ములాఖత్ పేరుతో చంద్రబాబు నాయుడిని మరొకసారి జైల్లో కలిసో ఒక నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి వేగంతో దూసుకెళ్తున్న వైసీపీని అదుపు చేయకపోతే కనుక ఓటర్ చీలక సంగతి దేవుడెరుగు కానీ పార్టీలో నిలబడేందుకు నాయకులు మిగలరేమో అని ఆ పార్టీని నమ్ముకున్న ఓ నాయకుడు వాపోయారు. కనుక జనసేన అధిష్టానం ముందుగా ముఖ్యమైన ఆశావహుల లిస్ట్ రెడీ చేసుకుని రంగంలోకి దిగకుంటే గతంలో పాతరేవుబడ్డ శత్రుత్వ పోకడలు మరలా పురుడు పోసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి జనసేన పార్టీ అధినేత ఆ మాట వింటారో లేదా ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయంటారో వేచి చూద్దాం.